సినిమా అనే ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు సక్సెస్ వస్తుందో ఎవరు ఊహించలేం. ఒక సినిమాని తీసి సక్సెస్ఫుల్ గా నిలపడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అనే చెప్పాలి. కానీ తను చేసిన సినిమాలతో ఇండియాలోనే కాకుండా విదేశాల్లో ఉన్న ప్రేక్షకులను కూడా మెప్పించగలిగే సత్తా ఉన్న దర్శకుడు రాజమౌళి. బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలతో ఆయనకు ఉన్న టాలెంట్ ను ప్రపంచ వ్యాప్తంగా నిరూపించుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి. ఈయన రామ్ చరణ్, ఎన్టీఆర్లను హీరోలుగా పెట్టి చేసిన త్రిబుల్ ఆర్ సినిమా నుంచి మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. ఇక ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళికి ఉన్న స్టార్డమ్ ను విస్తరింపజేసిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉండగా త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ సమయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన ప్రమోషన్స్ చాలా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాయి. అయితే ఈ హీరోలు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక అందులో భాగంగానే ఎన్టీఆర్ రామ్ చరణ్ గురించి మాట్లాడారు. మా చరణ్ కి ఒక అలవాటు ఉంది అంటూ చరణ్ గురించి చెప్పసాగాడు. ఈ సినిమాలో అండర్ వాటర్ లో మేమిద్దరం కలుసుకునే ఎపిసోడ్ కు సంబంధించిన ఆ పర్టికులర్ సీన్ ను చిత్రీకరించడానికి సుమేర్ అనే ట్రైనర్ అయితే వచ్చారట. ఇక ఆ వ్యక్తిని మొదటి రోజు చరణ్ సమీర్ అని పిలిచాడట. దాంతో సుమేర్ రెస్పాండ్ అయి చరణ్ దగ్గరికి వెళ్ళాడట. అప్పుడు ఎన్టీఆర్ అయితే అతని పేరు సమీర్ ఏమో నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అనుకున్నాడట. ఇక ఆ నెక్స్ట్ డే చరణ్ అతన్ని సుమిత్ అని పిలిచారట. దానికి కూడా ఆ వ్యక్తి స్పందించి వస్తున్నాను సార్ అని చెప్పారట. అప్పుడు ఎన్టీఆర్ నీ పేరేంటి అని అతన్ని అడిగాడట. దాంతో ఆయన సుమేర్ అని చెప్పాడట. మరి సమీర్, సుమిత్ అంటే రెస్పాండ్ అవుతున్నావేంటి అని అడిగితే ఆ సుమేర్ అనే వ్యక్తి సార్కి నాతో అవసరం ఉంది పిలుస్తున్నాడు, అందువల్ల రెస్పాండ్ అయ్యాను సార్ అని చెప్పాడట. దాంతో ఎన్టీఆర్ రామ్ చరణ్ కి ఎవరి పేరు చెప్పినా కూడా తను మొత్తానికైతే దాన్ని కిచిడి చేసేస్తాడు, ఏదో ఒక పేరుతో పిలుస్తూ ఉంటాడని చెప్పాడు. ఉదాహరణకి తారక్ అని నేను అతనికి పరిచయం అయితే చివరి లెటర్ అలాగే ఉంచి కారక్ అని ఇలా చేంజ్ చేసి పిలుస్తూ ఉంటాడని ఎన్టీఆర్ చెప్పాడు. ఇక ఇదిలో ఉంటే రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ముగ్గురు కలిసి మరొక ఇంటర్వ్యూలో పాల్గొనగా యాంకర్ రామ్ చరణ్ ను ఉద్దేశించి మీలో మోస్ట్ యూజ్లెస్ టాలెంట్ ఏంటి అని అడిగితే దానికి రామ్ చరణ్ ఫర్గెటింగ్ అని సమాధానం చెప్తాడు. మొత్తానికైతే అతనికి చిన్నగా మర్చిపోయే లక్షణం ఉందని చెప్పుకుని చెప్పాడు. ఇక ఏదేమైనా కూడా అప్పుడు వచ్చిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.